ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు దయచేసిన అనుకూల సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 9వ వాక్యమును చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 9వ వాక్యం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదివిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు ఒక పోలిక ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు ఇచ్చిన పోలిక ఏమిటి? ఆ పోలిక అనే విషయం మనము దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకముగా మనము నిర్గమాకాండం గమనించినప్పుడు ఫరోను గురించిన సంగతులు మనము చూస్తాం. ఫరో దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిన వాడిగా చూస్తాం. మాటి మాటికి హృదయమును కఠినపరుచుకునేవాడుగా చూస్తాం. ఆ తర్వాత దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడు. ఇది ఫరోను గురించిన విషయాలు మనం దీని వాక్యంలో చూస్తాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమును వేటితో పోల్చారు అనే సంగతి మనం చూస్తే, ఫరో యొక్క రథాశ్వములు. ఫరో యొక్క రథాశ్వములు అంటే ఫరో యొక్క రథములను లాగుతున్నటువంటి అశ్వములు, గుర్రములు ఎటువంటిదో తెలియజేస్తున్నాడు. ఆ సంఘటన మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని మహాకృప చేత ఆయన సంకల్పానుసారంగా ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది దేవుని వాగ్దాన దేశంటువంటి కనానుకు వారు ప్రయాణం చేస్తున్నారు. ఒక స్థలానికి వచ్చినప్పుడు ఒకవైపున సముద్రము వారికి ఎదురుగా ఉన్నది, మరి ఒక వైపున ఫరో తన సర్వ సైన్యముతో ఇశ్రాయేలును తరుముకుంటూ వస్తున్నారు. ఇశ్రాయేలులు ప్రార్థించారు, ప్రత్యేకంగా మోషే ప్రార్థన చేశారు. దేవుడు మోషేకు సంగతి తెలియచేశారు. నీ చేతులున్న కర్రను సముద్రం వైపు చాపు, ఆ సముద్రము రెండుగా విడిపోతుంది, ఇశ్రాయేలీలు ఆరిన నేలలో నడిచి ఆవలి చేరుకుంటారని చెప్పారు. మోషే అలా చేశారు. దేవుడు చెప్పినట్లుగా మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాపినప్పుడు సముద్రము రెండుగా విభాగింపబడింది. ఇరువైపులా ఆ నీళ్లు గోడవలే ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రము మధ్యలో ఆరిన నేలలో వారు ప్రయాణం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు
వేగంగా అద్దరి చేరటానికి వెళ్ళిపోతున్నారు. వెనుక వైపున ఫరో తన రథములతో ఇశ్రాయేలీయులను తరుముతున్నారు. ఫరో తన రథాలను సముద్ర మార్గంలో నడిపిస్తున్నాడు. సముద్ర మార్గం ఎలాగుంటుంది? సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయం. నేల ఆరిపోయినా అదేమీ ఆ రథాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం కాదు. చక్రాలు దిగబడిపోతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకవైపున ఇశ్రాయేలీయులు వేగంగా వెళ్ళిపోతున్నారు. రథ సారథులు ఈ రథాలను తోలుతున్నారు. ఈ రథచక్రాలు భూమిలో దిగబడిపోతున్నాయి. అయితే ఈ గుర్రములు ఏమాత్రం కూడా ఆగిపోకుండా తమ శక్తి అంతటిని కూడగట్టుకొని ఆ రథాలను లాగుతున్నాయి. వెనుక చూసినవి కాదు, ఆగిపోయినవి కాదు. రథచక్రాలు దిగబడిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో రథచక్రాలు ఊడిపోతున్నాయి. అశ్వాలు ఆ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రథాలను లాగుతున్నాయి. అవి వెనుదిరిగినవి కాదు, ఆగిపోయినవి కాదు. అవి సాగిపోవడానికి సంసిద్ధంగా ఉండి అలాగూ సాగిపోతున్నాయి. మనము దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ఐగుప్తు యొక్క అశ్వములు అవి చాలా బలము కలిగినవి. అవి యుద్ధంలో చక్కగా ఉపయోగపడేటివి అనే సంగతులు చూస్తాం. సొలొమోను రాజు, మిగిలిన రాజులు కూడా ఐగుప్తు నుండి గుర్రములను కొని తెచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యుద్ధ సమయంలో గుర్రములు ఏ రీతిగా ఉండునో ఆ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19 నుండి మనం చదువుకుందాం. గుర్రములకు నీవు బలమనిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిగతవలే అది గంతులు వేయనట్లు చేదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించు, అది ఆయుధదారులను ఎదుర్కొనబోను, అది భయం పట్టించు దానిని వెక్కిరించి భీతునందకుండను, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడు ఈకెలను బల్యమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును, అది బాకానాదం విని ఒరకుండదు, బాకానాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. ప్రభునందు సోదరి సోదరులారా, ఆ యుద్ధ సమయంలో ఆ గుర్రము ఏ రీతిగా స్పందిస్తుంది, ఎటువంటి వైఖరి కలిగి ఉంటుంది అనే సంగతులు దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. యుద్ధం అంటే సంతోషం అట. భీతి కలిగించదని లక్ష్య పెట్టదు, వెనుదిరగదు. ఉద్దండ కోపంతో అది మరింతగా ముందుకు సాగి వెళ్తుందనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఫరో రథాశ్రములు ఎలాంటివి మనం గమనిస్తున్నాం కదా. ఇక్కడ కూడా ఆ యుద్ధాశ్రములు యుద్ధ వాసన చూస్తేనే ఆహా ఆహా అని చెప్పి ఒక ఉత్తేజం, ఒక సంతోషం,
కలిగి ఆ అశ్వాలు యుద్ధానికి ముందుకు సాగిపోయినట్లుగా చూస్తున్నాం. యుద్ధవాసగా తెలుసుకుంటాయి. యుద్ధం అంటే వారికి మహా ఉత్సాహం. శత్రువు మీదికి వచ్చినప్పుడు ఏమాత్రం బెదరదు, వెనుకంజ వేయదు. ఉద్దండ కోపంతో అలాగా యుద్ధంలో అది ముందుకు సాగిపోతుంది అనే సంగతులు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభువునందు సోదరి సోదరులారా, ప్రభువు సంఘమును లేక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఆ రథాశ్వములను పోలి ఉన్నవారు అని ఎందుకు చెప్పాడు? రథాశ్వములతో ఎందుకు పోల్చాడు? ఆ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మనము యుద్ధ భూమిలో ఉన్నాము. మనము ఎక్కడున్నాము? యుద్ధ భూమిలో ఉన్నాము, యుద్ధ రంగంలో ఉన్నాము. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మనము యుద్ధ రంగంలో ఉన్నాం. అయితే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమే కాదు. దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలగే శక్తి గలవి అనే సంగతి మనం కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4లో చూస్తున్నాం. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము యుద్ధ భూమిలో ఉన్నాం. మనము పోరాటంలో ఉన్నాం. అయితే మన పోరాటము శరీర సంబంధమైనది కాదు. మన యుద్ధాయుధములు శరీర సంబంధమే కాదు. మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆ సంగతులను దేవుని వాక్యం గమనిస్తున్నాం. ఎలా పోరాడాలి? యుద్ధ భూమిలో వెనుకంజ వేయకూడదు. పోరాటములో వెనుగుదిరి చూడకూడదు. శత్రువును ఓడించటే మన లక్ష్యం, విజయం సాధించటే మన లక్ష్యం. మన ప్రభువు యేసు క్రీస్తు వారు సాతానును ఓడించారు, లోకమును జయించారు, శోధన జయించారు. ఆయన జయశాలిగా పరలోకాన్ని వెళ్ళిపోయారు. ఆయన పిల్లలుగా, ఆయన విశ్వాసించిన విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన విమోచన జనాంగముగా మన విజేతలం, విజయ వీరులం అనే సంగతి మర్చిపోకూడదు. వెనుదిరగకూడదు. ముందుకే సాగాలి. కష్టమైన, నష్టమైన, వ్యాధిగా, బాధగా, మరణమైగా పౌరుషం కలిగి ప్రభు కోసం ముందుకు సాగాలి అని దుర్వాక్యంలో చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 13లో చూస్తే పౌరుషము కలిగి ఉండుడి అని చెప్పాడు. ఆత్మ సంబంధమైనటువంటి పౌరుషం కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఏలియా ఇచ్చిన సాక్ష్యం దేవునితోనే చెప్తున్నాడు. ఇశ్రాయేలుల దేవుని కోసం మహారోషం గలవాడని నేనొక్కడనే నిలిచి ఉన్నాను, మిగిలి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ సంగతి ఏలియాకి తెలియదు. కానీ ఏలియా దేవునితో చెప్పే విషయం ఏంటంటే దేవుని కోసం మహారోషం కలిగి నిలిచాను అని తెలియజేస్తున్నాడు. పౌలు ఏమన్నాడు? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 23, 24 వాక్యాలు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపాస్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకింత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. నా ప్రాణమును ప్రియమైనదిగా
ఎంత మాత్రమూ ఎంచుకోగలేదు. ఆ ఫరో రథాశ్వాలు తమ ప్రాణం కాపాడుకోవటానికి ఆలోచన చేయలేదు. ముందుకు వెళ్ళిపోవాలి. రథ చక్రాలు దిగబడిపోయినా, చక్రాలు ఊడిపోయినా వెనుకంజ వేయకూడదు. పౌరుషం కలిగి ముందుకు సాగిపోతున్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తాడు. నీ యొక్క పరాక్రమం, ఈ పౌరుషం, న్యాయగల నీకున్నటువంటి అపేక్ష, కష్టాలు కలిగిన, నష్టాలు కలిగిన, వ్యాధులు కలిగిన, బాధలు కలిగిన, మరణాలు సంభవించిన నా కోసం నీవు నిలిచావు, నా కోసం సాగిపోతున్నావు. ప్రకటనలో చెప్పాడు, అంత్యపైన వాడు చంపబడే దినాల్లో నా యందు విశ్వాసమును నీవు విడిచిపెట్టలేదు అని నేను ఎరుగుదని చెప్పాడు. సంఘ చరిత్రలో ఎంతమంది భక్తులు తమ ప్రాణాలను ప్రియమైనవిగా ఎంచక దేవుని కోసం ఎరితిగా హతసాక్షి అయిపోయారో చూస్తారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసువైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. రథాశ్వాల ముందుకు సాగిపోయినట్లుగా మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిరాశలు ఎదురైనా మన సేనాధిపతి ప్రభు ముందుగా ఉన్నారు. ఆయన విజేతగా ముందుకు సాగిపోయారు. మనం కూడా ప్రభువును చూస్తూ ఆ బాటలో ముందుకు సాగిపోవాలి. మనకంటే ముందు తరాల వారు ప్రాణాలను లక్ష్యం చేయక క్రీస్తు కోసం ఏ రీతిగా జీవించారు, ఏ రీతిగా సాగిపోయారు, విశ్వాసం కలవారై ఏ రీతిగా మృతి చెందారు. మనం కూడా వారి విశ్వాసం అనుసరించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి పిరిగితనంతో, నిరాశతో, నిస్పృహతో ఆగిపోయిన వారు కాక, వెనుకంజ వేసినారు కాక, క్రీస్తు కోసం రెట్టింపు ఉత్సాహంతో, ఆ ఉద్దండ కోపంతో అశ్వాలు ఎగితే యుద్ధంలో ముందుకు సాగుతున్నాయో మనం కూడా ఆ రీతిగా సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు మన జీవితాలకు ఛాలెంజ్గా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన వాక్యము మనందరికీ క్షమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.